హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. బియ్యం పిండితో ఎప్పుడు సర్వపిండి కాకుండా ఇలా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి పకోడీ అయితే చేశాను ఈరోజు. బయట వర్షంగా ఉంది కదా, వేడివేడిగా ఏదైనా చేద్దామని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను నేను. పకోడీ చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి. ఈ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం బియ్యం పిండి, అలాగే కొంచెం పూరి పిండి, కొంచెం కారం అండ్ ఉప్పు అండ్ కొంచెం ఓమా, జీలకర్ర అండ్ ఆనియన్స్, కొంచెం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకున్నాను. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి. చాలా బాగున్నాయి. మనం శనగపిండితో చేసుకుంటే పకోడీ ఎలాగుంటుందో బియ్యం పిండితో కూడా సేమ్ అలానే ఉంది. ఈ విషయం అందరికీ తెలిసుంటుంది. కాకపోతే నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎందుకంటే బయట వర్షంగా ఉంది కదా, వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు వెంటనే చేసుకోవచ్చు 5 మినిట్స్లో. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయడం లేదు, చేయండి.